చూస్తూ పోయిన మోదీ అమిత్ షా జంటకు ఇప్పుడు ప్రతిదానికి పార్లమెంట్లో అడ్డంకి, ప్రతిదానికి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇదంతా ఏంటి అసలు అనే ఒక దీంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు. బాగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నది. వాళ్ళు 2 ఏళ్లలో ప్రభుత్వం అయిపోయింది, వచ్చేస్తుంది 2 ఏళ్లలో. వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో ఈరోజు అన్ని చోట్ల ఇదే హెడ్డింగ్. అవును. ఒక 3 ఏళ్ల కిందట ఈ హెడ్డింగ్లన్నీ టీడీపీ అనుకూలంగా ఉన్నవి కనపడేది. సార్, ఈవీఎంలు అనే అంశం అన్నది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు చర్చించాం, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా జనాలు చూసే పరిస్థితి. ఈవీఎంల హోప్స్ కూడా చాలా ఎక్కువ వైసీపీ పెట్టుకుంది. దాని ప్రకారంగా కూడా చాలా ప్లేసుల్లో మేము కోల్పోవాల్సి వచ్చింది ఆ సీట్లని. సరే, ఈవీఎంలు అయితే ఉండబోతున్నాయండి. ఈవీఎంలు వద్దు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పే అవకాశం. ఈవీఎంలు వైసీపీని ఏం కాపాడలేవండి. ఇప్పుడు కష్టమా? ఈవీఎంలతో మళ్ళీ ఏదో తెలుగుదేశం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఏదో చేయగలమని వాళ్ళు అనుకుంటే అది అవాస్తవమే, భ్రమే. అది ఈవీఎంల మీద ఆశ పెట్టుకోవడం శుద్ధ దండగా. ఇంకో మాట అండి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా 70 మంది ఎమ్మెల్యేల మీద విశ్వాసం లేదు, 60 మంది ఎమ్మెల్యేల మీద విశ్వాసం లేదని ఆయనే చెప్పారు. అది చెప్పినప్పుడే ఈవీఎంలు లేవు కదండి. అవును. మీరు ఏదో థ్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అని పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పరేసినట్టుగా మీరు ఈవీఎంలు వాటి పొరపాట్ల గురించి మాట్లాడుకుంటూ మొత్తం జరిగిన వాస్తవాలన్నీ మీరు మిస్ అయిపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, అసంతృప్తి కలిసి ఈవీఎంల వల్ల ఇంకా కొన్ని చోట్ల తప్పులు జరిగాయి. ఇదిగో 30 మరీ ఇంత ఎక్కువ. కొంతమంది అంటారే ఓడిపోతే పోవచ్చు కానీ మరీ ఘోరంగా 11 సీట్లకు ఓడిపోయాము అన్నట్టుగా. తెలుగుదేశం కూడా 23 సీట్లకే కదా పడిపోయింది. ఇప్పుడు 3 పార్టీలు. కాబట్టి ఏదో జరగరాంది జరిగినట్టు దాంతో ఈవీఎంలు చాలామంది అంటుంటారు. నాకు కూడా ఎదురయ్యేవాళ్ళు, కలిసేవాళ్ళు. ఇప్పుడు ఇందాక కూడా ఒక ఆయన కలిసాడు, భీమవరం మిత్రుడు. భీమవరం నుంచి ఆయన నిన్నే వస్తున్నాడు. సో ఏదైనా అండి ఏదో జరిగిందని అని చెప్తున్నాడు ఆయన. అంటే అటువంటి ఒక ఫీలింగ్ అటువైపు ఉన్న వాళ్ళలో ఉంది. కానీ దేశంలో కూడా కొన్ని చోట్ల అలాంటి సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈవీఎంల చిచ్చు ఉంటుంది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక సమస్య అంటే నవంబర్లో చంద్రచూడ్ రిటైర్ అయిపోతాడు. ఓకే. మళ్ళీ కొత్త ధర్మాసనం, కొత్త చీఫ్ జస్టిస్ వచ్చాక ఎలాంటి వైఖరి తీసుకుంటారో, ఈ పిటిషన్లు ఇంకా ఎంటర్టైన్ చేస్తారో లేదో కూడా మనం చెప్పలేము. ఆ 11 కేసులో ఇంకా తేలలేదు. అవును. పెట్టిన 11 పిటిషన్లు బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా ఈ లోపల ఆయన పార్టీ మారుతాడు అంటున్నారు. వైసీపీ ఆనందించడానికి ఏం లేదు ఇక్కడ. వైసీపీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎంత అసహనంలో ఉందో జగన్ మాట్లాడే తీరుని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే. జగన్ మాటల్లో అసలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ తప్పిదాలు తనున్నప్పుడు చేసినవి తప్ప ఇప్పుడు జరగాల్సిన వాటి గురించిన సూచనలు కానీ, ఇప్పుడు తమ కార్యాచరణ గురించిన సూచనలు కానీ ఏం లేవు, ఉండడం లేదే. సో ఆ పార్టీ ఒక విధమైన పాలసీ పెరాలసిస్ అంటారే, ఒక ప్రతిష్టంభనలో పూర్తిగా కూరుకుపోయిన. అందుకని దానికి తారక మంత్రం అంటే ఇదిగో మా మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి, 2 ఏళ్లలో వచ్చేస్తాయంటే ఇప్పటి నుంచి మళ్ళీ అభ్యర్థులు ఆయన కాదు నాకే టికెట్ రావాలని పోటీ ఇవన్నీ కూడా మొదలవుతాయని. అందుకనే ఇప్పుడు ఒక టానిక్ లాగా మధ్యంతర ఎన్నికల టానిక్తో తమను నిలబెట్టుకోవచ్చు అని కొంచెం ఆశిస్తున్నారు. కానీ మోదీ కూడా ఆశిస్తున్నాడు, ఆయన వేరే కోణం. కాబట్టి అదేమంత సులభమైన విషయం ఏం కాదు, చాలా చర్చ జరగాలి. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది అనుకోండి, మీరే ఒక విషయం గుర్తించండి, ఇక్కడ కలపండి. నితిన్ గడ్కరీ ఏమన్నాడు, నాకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు అన్నాడు. అవును. అసలు ఊహించగలరండి? నరేంద్ర మోదీ శత్రు దుర్నిరీక్ష్యంగా అప్రతిహతంగా వెలుగొందే మోదీ గారి ప్రభుత్వంలో 3వ మంత్రిగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ బీజేపీ అధ్యక్షుడు నాకు కూడా ప్రధాని ఆఫర్ వచ్చింది అని చెప్తున్నాడంటే అలాంటి వాతావరణం ఏర్పడిందనే కదా దాని అర్థం. అంటే సంబడి అప్రోచ్, సంబడికి ఆయన యాక్సెస్ ఇచ్చాడనే కదా. ఇప్పుడు మోదీ అందుకే ఎన్నికలు అంటున్నాడు. నితిన్ గడ్కరీ ప్రకటనకు మోదీ తొందరగా మళ్ళీ ఎన్నికలకు పోదామంటానికి మధ్యలో కావాల్సినంత సంబంధం ఉంది. ఓకే. సర్టన్ ఎలిమెంట్స్ కొంతమంది మహారాష్ట్ర కదా ఆయన కూడా. శరద్ పవార్ మహారాష్ట్రే, ఈయన మహారాష్ట్రే, భారతదేశపు పెట్టుబడులన్నీ ఉన్నది మహారాష్ట్రలో.
అందుకని తప్పకుండా చాలా శక్తులు పనిచేస్తున్నాయి ఇక్కడ. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఎన్ని రోజులు ఆ మోదీని మోస్తుంది. నిజంగా మోదీ మూడోసారి తర్వాత ఉంటారని మీరు అనుకుంటున్నారా? నార్మల్గా మూడోసారే చాలా ఎక్కువ, మూడోసారి మెజారిటీ కూడా రాలేదు. సో కొత్త ఫేస్ కోసం వాళ్ళు కొత్త ఫేస్ కోసము కొత్త విధానం కోసం వెతుకుతున్నారు. అది మనకు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాటల్లో కూడా అర్థమవుతుంది. ఓకే. సో మధ్యంతర ఎన్నికల కోసం ఇలా నితిన్ గడ్కరీ మాట్లాడాడు, ఎల్లుండి ఇంకొక రాజ్నాథ్ సింగ్ మాట్లాడతాడు, అవును, ఆ తర్వాత రోజు నిర్మలా సీతారామన్ ఏమవుతాడు మోదీ? ఓకే, అది కథ. ఎవరు ఆయన ఆ పేరు చెప్పడంట. 234 అపోజిషన్కి ఉన్నాయండి, ఇంకో 40 మందిన 30 మందిన నేను తీసిపోతే అయిపోయాయి కదా, అవును, ప్రభుత్వం వచ్చేస్తుంది కదా. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తే ఇస్తే మోదీ